సామాన్య పౌరులపై భారం పడకుండా జీవనశైలిని మరింత సులభతరం చేయడం ఈ బడ్జెట్ ముఖ్య ఉద్దేశం అని ప్రధాని మోదీ అన్నారు. అందులో భాగంగానే పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే 5 ఏళ్లలో కోట్ల ఇళ్లను నిర్మిస్తామని, మహిళలను లక్షాధికారుల్ని చేసే లఖ్పతి దీదీ పథకాన్ని 3 కోట్ల మందికి విస్తరించనున్నామని ప్రకటించామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధి పొందనున్నారని మోదీ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం తీవ్ర విమర్శలు చేశారు. గురువారం విజయవాడలో జరిగిన 4వ విడత వైఎస్సార్ ఆసరా సంబరాల్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ధనికుల పక్షపాతి అని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం అని చెప్పి శంకుస్థాపన కూడా చేయలేదన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ జిల్లా తారాగఢ్ గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ చిరుతపులి అడవిలో మద్యం తయారు చేస్తున్న చోటికి వెళ్లి పచ్చి మద్యం తాగింది. దీంతో అడవిలోని జనం చిరుతపులితో నవ్వుతూ ఆడుకుంటున్నారు. మద్యం మనిషిని సింహంగా మారుస్తుంది అనుకునేవారు మద్యం తాగిన చిరుతపులి గొర్రెగా ఎలా మారిందో మీరే చూడండి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. భారత్లోని 1 కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ అందిస్తామన్నారు. ఇంటివారు వినియోగించుకోగా మిగిలిన కరెంట్ను డిస్కంలకు సప్లై చేస్తామన్నారు. దీంతో ప్రతి ఇంటివారు సంవత్సరానికి 18 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి 7 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను లేదు. కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22%కు తగ్గింపు. ఆదాయపు పన్ను చెల్లింపును సులభతరం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత సంవత్సరం ఉన్న ఆదాయపు స్లాబ్లు యథాతథంగా ఉండనున్నాయి. నాకు టికెట్ ఇవ్వకపోతే ముస్లింలు ఉరివేసుకుంటారు అని జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం మాట్లాడుతూ అడుగుతానికి అందరూ అడుగుతారు, సీట్లు ఎన్నికలు గెలిచే స్తోమత ఉండాలి, ప్రజల్లో మంచి విలువలు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళు సర్వే రిపోర్ట్లో ఎవరు వస్తే గెలిచే గుర్రాలకు సీట్ ఇస్తారు. ఇది మాత్రం తెలుగుదేశం సీటు తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలి. అందరు ఏదో ఆలమరిగా వస్తుంటారు, పోతుంటారు, అడుగుతుంటారు, తప్పేం లేదు. అడగడంలో ప్రతి ఒక్కడు అడగడంలో తప్పు లేదు. సర్వే రిపోర్ట్లు నాయకుడు ఒక ఇష్టం, గెలిచే అభ్యర్థులు ఇస్తారు 100%. లేకపోతే ఉరి వేసుకుంటారు, ఉరి వేసుకుంటారు మా వాళ్ళు.